తారీఖుల్లో గుంటూరులో సిలంబం సౌత్ జోన్ కాంపిటీషన్స్లో 25 గోల్డ్ మెడల్స్ 22 సిల్వర్ మెడల్స్ గెలుచుకొని కర్నూలుకు విజయోత్సాహంతో వచ్చిన పిల్లలను ఈరోజు స్థానిక గురుదత్త పాలిక్లినిక్లో గాయత్రి ఎస్టేట్లో మా క్లినిక్లో వాళ్ళని సన్మానించి మెడల్స్ వేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. సిలంబం అనే ఒక క్రీడ ఫస్ట్లో స్టార్టింగ్లో తమిళనాడులో స్టార్ట్ అయింది. ఇది కర్రసాము అనే వాళ్ళు ఆ కాలంలో బ్యాంబూ స్టిక్తో యుద్ధం చేసేవాళ్ళు. అది ఒక యుద్ధ విద్య. దీంట్లోనే తర్వాత కత్తులు, డీర్ హాంట్స్, ఎన్నో రకరకాల వాటిలో వచ్చినాయి. వీటిలో ఈవెన్ కలారి పట్టు అనే ఒక విద్య కూడా దీనికి సంబంధించిందే. వితౌట్ ఎనీ ఆర్మ్స్ కూడా ఫైట్ చేస్తారు. ఈ సిలంబము మెయిన్గా ఒలింపిక్ గేమ్స్లో చేర్చాలని ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ డిస్కషన్స్ జరుపుతూ ఉంది. దీనివలన మెయిన్గా కాన్సన్ట్రేషను, మెంటల్ ఎబిలిటీ, మెంటల్ ఎజిలిటీ, ఫిజికల్ ప్రావెస్, స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది. కార్డియోవాస్కులర్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చిన్నపిల్లల్లో నుంచే ఆరోగ్యం ఇంప్రూవ్ కావడానికి, నైపుణ్యత రావడానికి, ఏకాగ్రతకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వలన పిల్లలు, ఎస్పెషలీ ఆడపిల్లలు, ఆత్మరక్షణకు చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు ధైర్యంగా కూడా ఎక్కడైనా తిరగలరు. ఆ శిక్షణ నేర్చుకోవడం, ఆ శిక్షణ తీసుకోవడం వలన, ఆ విద్య నేర్చుకోవడం వలన వాళ్ళల్లో ఆ ధైర్యం ఉంటుంది, ఆ పట్టుదల ఉంటుంది, ఆ విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. ఈ రకంగా క్రీడలు మన కర్నూలులో ఎక్కువగా ప్రోత్సహింపబడుతూ ఈ కర్నూలు అనేది ఒక క్రీడా రాజధానిగా ఈ ఆంధ్రప్రదేశ్కు వెలుగొంది. దేశ పటంలోనూ ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ కూడా కర్నూలులో తయారవుతారని మనం ఆశిస్తూ ఈరోజు ఈ విజయాల్లో నేను పాల్పంచుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఇంతకుముందు రాఘవేంద్ర శిక్షకుడు ఉండేవాడు. ఈ మధ్యనే అనారోగ్యంతో మరణించినాక ఆయన కుమారుడు మహావీర్ కూడా ఇది టేకప్ చేసి ఈ మధ్యనే ఆ అబ్బాయి తండ్రి లేని పిల్లవాడు వెళ్ళి పిల్లలందరినీ జాగ్రత్తగా గుంటూరు తీసుకెళ్ళి సౌత్ జోన్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయించుకొని మెడల్స్తో తిరిగి రావడం అనేది నాకెంతో చాలా ఒక రకంగా బాధగా ఉన్నా, ఒక రకంగా తండ్రి ఉద్యోగం ఇమ్మీడియట్గా కొడుకు చేపట్టినందుకు నేను అన్ని విధాల అబ్బాయిని అభినందిస్తూ ఈ కార్యక్రమం జరిగినందుకు సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ.